అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మా ఇంట్లో గోరుచిక్కుడు వేపుడు ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. ఆ వేపుడులో ఇలాంటి కారం ఒకటి ప్రిపేర్ చేస్తారండి. దీన్ని మా సైడ్ అయితే గొడ్డు కారం అంటారు. ఇలా మీకు ఎంతమందికి ఈ కారం తెలుసో దయచేసి వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నచ్చితే ఈ వీడియో మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏంటంటే ఈ కారంలో మనం నార్మల్గా ఒట్టి మిరపకాయలేనండి, ఒట్టి మిరపకాయలని అలా దంచుకుని బాగా మెత్తగా అయిన తర్వాత, పౌడర్ అయిన తర్వాత దాంట్లో శనగపప్పు, కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఈ పొడిని ప్రిపేర్ చేసుకుంటారండి. ఈ పొడి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు, లేకపోతే అప్పటికప్పుడైనా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, అదేం లేదు. బట్ మిక్సీలో ఆడించిన దానికి ఇలా రోట్లో వేసి ఆడించిన దానికైతే టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నేనైతే ఈరోజు గోరుచిక్కుడు వేపుడు చేస్తున్నాను. ఇలా వేపుడులోకి మనం ఉడకబెట్టుకుని తాలింపు పెట్టిన తర్వాత దించే ఒక 2 minutes ముందు ఈ కారం వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈరోజు ఈ కారం ప్రిపేర్ చేశాను అండ్ పప్పుచారు కూడా ప్రిపేర్ చేశాను. ఇలా వేడి అన్నంలోకి ఈ గోరుచిక్కుడు వేపుడు వేసుకుని తింటే ఉంటుంది ఆ టేస్టే వేరండి. అందుట్లోనూ రోట్లో దంచుకున్నది కదా, ఎంత కష్టపడితే మనకి ఆ ఫుడ్ అనేది అంత టేస్టీగా మారుతుందండి. ఆల్మోస్ట్ మేము 1/2 hour అయితే మా చెల్లి ఉంది, పాపం చాలా కష్టపడింది. టేస్ట్ కూడా అలానే ఎన్హాన్స్ అయిందండి. సో ఈ విధంగా మీకు ఎంతమంది తెలుసు లైక్ చేయండి, మా వీడియో నచ్చితే